అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇక మేమైతే బెంగళూరులో ఉన్న యలంక దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి మనం దొడ్డబళ్ళాపురంకి వెళితే అక్కడి నుంచి దగ్గర అవుతుంది ఘాటి సుబ్రహ్మణ్య దేవాలయం. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా పాలు పోసే వెళ్తారనమాట. ఎందుకంటే సారంలో ఏమన్నా చికాకులుంటే అవి తొలగిపోతాయని నమ్మకము, అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుందని నమ్మకము. ఆ నమ్మకంతో అయితే పాలు పోసి వెళ్తూ ఉంటారనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అంతేకాదండి, శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం లోపు ఈ 3 గుళ్ళు చూస్తే చాలా మంచి జరుగుతుందంట. అయితే మనము పాగోడు దగ్గరలో ఉన్న నాగలమడక అనే ఊరిలో టెంపుల్ అయితే ఉందన్నమాట. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనము బెంగళూరులో ఉన్న దొడ్డబళ్ళాపురం దగ్గరలో ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట, ఘాటి సుబ్రహ్మణ్యము. ఇక్కడ దర్శనం చేసుకొని అలాగే కొక్కు సుబ్రహ్మణ్యానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రావాలన్నమాట. అన్నీ ఒకటే రోజు ఏం కాదండి, ఎందుకంటే లాంగ్ ప్రయాణం కాబట్టి వీలైతే శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం లోపు వెళ్ళి రావచ్చు. లేదా అంటే సంవత్సరం అయినా ఒకటే సంవత్సరంలో 3 దేవస్థానాలకు వెళ్ళి రావచ్చు అన్నమాట. అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు అన్నమాట. అది మీ ఇష్టము. కోసం 3 గుళ్ళు వెళ్ళాలంటే నాగేంద్రం 3 భాగాలంటండి. అలా తోక భాగం వచ్చేసి నాగలమడక అంట, అలాగే మధ్య భాగం వచ్చేసి ఘాటి సుబ్రహ్మణ్యం అంట, అలాగే తల భాగం వచ్చేసి కొక్కు సుబ్రహ్మణ్యం అంట. అందుకని 3 భాగాలు ఇలా ఉన్నాయి కాబట్టి దర్శనం చేసుకుంటే ఈ 3 గుళ్ళు చాలా మంచి జరుగుతుందని అందరి నమ్మకము. ఇక్కడ స్వామివారి ప్రసాదం కూడా మధ్యాహ్నం అయితే పెడతారనమాట. నేనైతే టెంపుల్కి వెళ్ళొచ్చి అలాగే భోజనం చేసుకొని ఈ వెనక సైడ్ అనమాట, గుడి వెనక సైడ్ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే వేలల్లో నాగశిల్పాలు అయితే ఉంటాయి. అనుకున్న కోరికలు నెరవేరిన వాళ్ళంతా ఇలా అయితే గుర్తుగా ఇలా శిల్పాలను తెచ్చి పెడతా ఉంటారనమాట ఇక్కడ. మాకైతే దగ్గరే కాబట్టి నేనైతే అప్పుడప్పుడు వస్తూనే ఉంటానన్నమాట ఈ టెంపుల్కి అయితే. మనమైతే బాగా జరిగిందండి. నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాను. సిటీ బస్సులు అయితే ఇక్కడ అనుకూలంగా ఉంటాయి, ఆటోలు కూడా ఉంటాయి. లైక్ చేసి షేర్ చేయండి.